श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराजा। ओम नमो श्री साई नारायणाय। ओम नमो श्री साई गणेशाय नमः। ओम नमो श्री साई सरस्वत्यै नमः। ओम नमो श्री साई सद्गुरु परब्रह्मणे नमः। ఓం శ్రీ సాయిరామ్। సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమ స్వరూపులారా, శ్రీ సాయి సచ్చరిత్రం హేమాడ్ పంతు విరచితం, మణి అమ్మ తెలుగు అనువాదం, అధ్యాయం 21 ఓవి 41 నుంచి 50వ ఓవి వరకు పారాయణ మరియు విశ్లేషణ. మొదట శ్రీ ప్రసన్న రాఘవ శతకము నుంచి శ్రీరామస్తుతి. ఓం శ్రీ సాయిరామ్. తారక బ్రహ్మమూర్తియును ధారునిలో ఒక రూపు నాలుగై. తారక బ్రహ్మమూర్తియును ధారునిలో ఒక రూపు నాలుగై. ధీరుడు భానువంశకుల దీపుడయోధ్యను ఏలురాజు. ధీరుడు భానువంశకుల దీపుడయోధ్యను ఏలురాజు. కుంగారపమొప్ప వేట్కగల కారణ జన్మమునెత్తి. కుంగారమొప్ప వేట్కగల కారణ జన్మమునెత్తి. లీలగా లీలగా భూరమణి విలాసముగ పుట్టగదల్చే ప్రసన్న రాఘవ. ఓం శ్రీ సాయిరామ్. నిన్నటి దినమున సిహెచ్ ఠాకూర్ గారు నానేఘాటు కొండను ఎక్కవలసిన కష్టం ఎదురైంది. ఆ మనుషులు ఎక్కలేని ఆ కొండను దున్నపోతులు ఎక్కుతాయని, అందుకని ఎవరైనా కొండ ఎక్కాలంటే దున్నపోతుల్ని అనగా ఎనుబోతుల్ని ఉపయోగించుకొని ఆ కొండ ఎక్కుతారని, ఆయన కూడా ఆ విధంగానే ఎనుబోతు పైన ఆసనం ఏర్పాటు చేసుకొని ఆ కొండ ఎక్కాడు. అసలే ఆ యొక్క దారి చాలా రాళ్ళు రప్పలతో, గుంతలు మిట్టలతో కూడిన దారి. దానికి తోడు సుందరమైన ఆ ఎనుబోతు వాహనం, దాని మీద ప్రయాణం. అది అటు ఇటు కదిలినప్పుడల్లా ఆయన యొక్క నడుము అటు ఇటు కదిలి బాగా ఒళ్ళు నొప్పులు వచ్చాయని కూడా తెలుసుకున్నాం. నిన్న మనం ఒక విచారసాగర్ అన్న గ్రంథం గురించి ఒక మాట చెప్పుకొని ముగిచ్చేసుకుందాం. దానికి విచారసాగర్ అని పేరెందుకు పెట్టాడంటే, సాగరములా విచారణ చేసినటువంటి ఒక మహాత్ముడి యొక్క గ్రంథమై ఉండొచ్చు. రమణ మహర్షి మార్గం కూడా విచారమే. విచారం అంటే దిగులు పడ్డం కాదు, విచారించటం అంటే దాని గురించి బాగా ఆలోచించటం. ఆ విధంగా పరమాత్మ తత్వం గురించి బాగా విచారిస్తేనే సత్యం బోధపడుతుంది. దాన్ని విచారణ మార్గం అంటారు. రమణ మహర్షి గారి మాటలు చెప్పాలంటే, ధ్యానము గొప్పదే అయినా అది కూడా ఒక నిద్ర లాంటిదే. నిద్రపోయినప్పుడు నీకు ఏ విధంగా అయితే ఏమీ తెలియదు, నిద్ర లేచిన వెంటనే మళ్ళీ నీకు ప్రపంచం తెలిసిపోతుంది, నేను అనే భావం పుడుతుంది. ధ్యానం చేసే వాళ్ళు కూడా ధ్యానం అయిపోయిన తర్వాత మళ్ళీ నేను అనే భావం పుడుతూ ఉంటుంది. నాకు తెలిసిన కొందరు 3 గంటలు 4 గంటలు ధ్యానం చేసాం, రోజంతా ధ్యానం చేసామని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు ఆధ్యాత్మిక మార్గంలో. కానీ చిన్న సమస్య వస్తే దాని గురించి విపరీతంగా బాధపడడం, భయపడడం, ఆలోచించడం, ఈ గుణాలన్నీ కూడా వారిలో కనిపిస్తూ ఉండేవి. అదే మళ్ళీ కొంతమంది ఆ విధంగా గంటలు గంటలు ధ్యానం చేసిన వాళ్ళు ఆ స్థితిని దాటుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ ఏదో మరొకటి లోపించింది అని తెలుస్తుంది. అదేమిటంటే, ధ్యానంతో పాటు నేను ఎవరు, భగవంతుడంటే ఏమిటి, మాయ అంటే ఏమిటి, మనస్సు అంటే ఏమిటి, ఈ కష్టాలు సుఖాలు నిజంగా ఉన్నాయా
అవి మన మీద నిజంగా ప్రభావం చూపించగలవా? లేదు మనం వాటిని సులభంగా దాటగలమా, చేయించగలమా? వాటికి అంటకుండా కూడా మనం మనశ్శాంతిగా ఉండగలమా, ఆనందంగా ఉండగలమా అనేది బాగా విచారణ చేయడం. దీనినే విచారణ మార్గం అంటారు. రమణ మహర్షి గారు చెప్పింది ఈ విచారణ మార్గమే. ఈ విచారణ మార్గంతో నువ్వు గనక సత్యాన్ని పట్టుకోగలిగితే, అసలైన నేను పట్టుకోగలిగితే, నీ సమస్యలు మొత్తం ఒక్కసారిగా తీరిపోతాయి. దీన్ని పట్టుకోనంత వరకు నువ్వు ఎంత ధ్యానం చేసినా, ఎంత భక్తిని ఆచరించినా కానీ నీలో ఇంకా కొంత మాయ ఉంటుంది. అది నిన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. భక్తి మార్గంలో భగవత్ సాక్షాత్కారం పొందటం ఎంత కష్టమో, జ్ఞాన మార్గంలో విచారణ మార్గం ద్వారా ఆత్మను పట్టుకోవడం కూడా అంతే కష్టం. భక్తి మార్గంలో భగవంత్ సాక్షాత్కారం పొందే వరకు నీకు అజ్ఞానం ఇంకా పెనవేసుకొని ఉంటూనే ఉంటుంది. అది ఏ స్థాయిలో ఉంటుందనేది నీ అదృష్టాన్ని, నీ సాధన బట్టి ఉంటుంది, నీ భక్తిని బట్టి ఉంటుంది. కానీ కొంత ఉంటుంది. ఆ కొంత అనేది నేను ఎప్పుడైనా కింద పడేయచ్చు. కాబట్టి భగవత్ సాక్షాత్కారం పొందే వరకు కూడా పట్టు విడవకుండా, మాయకు చిక్కకుండా ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒక్కసారి సాక్షాత్కారం పొందితే ఆ తర్వాత నిన్ను మాయ ఏమీ చెయ్యదు. అలాగే జ్ఞాన మార్గంలో కూడా విచారణ మార్గం ద్వారా ఆత్మను పట్టుకునే వరకు విచారణ చెయ్యాలి. ఒక్కసారి ఆత్మను పట్టుకుంటే ఆ తర్వాత నిన్ను మాయ ఏమీ చెయ్యదు. జ్ఞానంతో కలిసి కూడినప్పుడే అది పరిపూర్ణమవుతుంది. ఈ భక్తి కూడా అటువంటి జ్ఞానంతో కూడినప్పుడే అది పరిపూర్ణమవుతుంది. అంటే నువ్వు భగవంతుని పట్టుకునే వరకు భక్తి మార్గంలో ఉండాలంటే కూడా నీకు భగవంతుడు అంటే ఏంటో, ఆయన విలువ అంటే ఏంటో, ఆయన ఎందుకు పట్టుకోవాలో, ఎందుకు దర్శించాలో, అలాగే మాయ అంటే ఏంటో, ప్రపంచం ఏంటంటో, మనసు అంటే ఏంటో, ఇంద్రియాలంటే ఏంటో, వాటి సుఖాలంటే, వీటి అన్నిటికి సంబంధించిన కూడా చక్కటి అవగాహన ఉన్నప్పుడే నీ భక్తి కూడా దెబ్బతినకుండా ముందుకు వెళ్తుంది. కనుక విచార సాగర్ అనే పుస్తకానికి ఆ పేరు రావడానికి సాగరమంత విచారణ దాంట్లో ఉంది. సముద్రం ఎంత పెద్దదో ఎవరికీ తెలియదు, అనంతం. అంత విచారణ చేస్తేనే ఆ మహానుభావుడు మార్గాన్ని, గమ్యాన్ని చేరుకొని ఉంటాడు. అందుకనే ఆ పేరు పెట్టి ఉంటాడు. కానీ మంచి నామం, దాంట్లో మంచి భావం కూడా ఉంది, గొప్ప జ్ఞానం కూడా ఆ యొక్క నామంతో తెలుస్తుంది మనకు. ఇక 41వ ఆ ప్రయాణం ఎలాగో సాగిందంటే తప్పదుగా, ఎలాగో సాగింది. జున్నార్లోని కార్యక్రమం పూర్తయింది. అక్కడి నుండి బదిలీ అయి మకాం మారింది. అతనికి కళ్యాణ్కు బదిలీ అయి నానా చాందోర్కర్ను కలుసుకోవడం సంభవించింది. సాయినాథుని కీర్తి విని వారిని దర్శించుకోవాలని బుద్ధి పుట్టింది. ఆ మర్నాడే శుభ సమయం వచ్చింది. నానా చాందోర్కరు షిరిడి యాత్ర ప్రయాణానికి సిద్ధమై, నా వెంట నువ్వు కూడా యాత్రకు రా, ఉభయం వెళ్ళి బాబా దర్శనం చేసుకుని వారికి ప్రణమిల్లి అక్కడ 1-2 రోజులుండి తిరిగి కళ్యాణ్కి వచ్చేద్దాం అని చెప్పాడు. కానీ ఆ రోజు ఠానా పట్టణంలో సివిల్ కోర్టులో ఒక కేసుకు అతడు హాజరు కావలసి ఉండి చాందోర్కర్ వెంట వెళ్ళలేకపోయాడు. కేసు విషయం సమర్థులైన సాయిబాబా చూసుకుంటారు, వారి దర్శనం చేసుకోవాలని నీ కోరిక తీరుతుంది అని నానా బలవంత పెట్టాడు. కానీ అతనికి నచ్చొద్దు, కేసు తారీఖు తప్పిపోతుందని అతని భయం. నొసట వ్రాసింది తప్పుతుందా? నానా చాందోర్కరు అతనికి పూర్వపు అనుభవాలను తెలియచేసి, సాయి దర్శనకాంక్ష మనసులో ఉంటే విఘ్నాలు పక్కకు తొలగిపోతాయని చెప్పాడు. కానీ అతనికి విశ్వాసం కలగలేదు. అతని స్వభావానికి నానా ఏం చేయగలడు? కేసు విషయం ముందు తేల్చుకొని ఆ బాధను వదిలించుకోవాలని అతడు ఠానాకు వెళ్ళాడు. చాందోర్కరు షిరిడీకి బయలుదేరి బాబా దర్శనం చేసుకుని వెనకకు తిరిగి వచ్చేశాడు. ఇక్కడ ఠానాలో జరిగిన వింత. ఓం శ్రీ సాయిరామ్. పారాయణ ముగిసింది. విశ్లేషణలో ప్రవేశిద్దాం. ఆ ప్రయాణం ఎలాగో సాగింది. కష్టమో నష్టమో ప్రయాణం చేయక తప్పదు, ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి చేశాడు. జున్నూరు కార్యక్రమం పూర్తయింది. అక్కడి నుండి బదిలీ అయి మకాం మారింది. పాపం మళ్ళీ అక్కడి నుంచి బదిలీ అయింది. ఇంతకుముందు ఒక చోటు నుంచి బదిలీ ఇక్కడికి వచ్చాడు, ఇక్కడి నుంచి ఈ పని పూర్తి చేశాడు, మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకో బదిలీ. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ బదిలీ అనేది చాలా తప్పనిది, చాలా కష్టమైంది. సంసారాన్ని, సామాన్లను అన్నిటిని ఎత్తుకొని ఊర్లు మారుతూ ఉండాలి. అంతవరకు అక్కడ ఉన్నటువంటి బంధాలని, అనుబంధాలని, స్నేహాలని అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. అలా కొంతమంది
సర్వీస్లో 30 సార్లు ట్రాన్స్ఫర్లు అయ్యే వాళ్ళు ఉంటారు, 10 సార్లు ట్రాన్స్ఫర్లు అయ్యే వాళ్ళు ఉంటారు, ఒక పద్ధతి ప్రకారంగా ట్రాన్స్ఫర్లు జరిగితే. ఇలా వారి జీవన విధానం అనేది నిజంగానే ఈ యొక్క మానవ జన్మకు సంబంధించినట్టుగా ఉంటుంది. అంటే మానవ జన్మ, ఈ జన్మలో పుట్టాం, అనేకమైన సంబంధాలు, బంధాలు, అనుబంధాలు, స్నేహాలు అన్నిటిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే పిలుపు రాగానే. అలాగని ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా ట్రాన్స్ఫర్ కాగానే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. అక్కడ మళ్ళీ కొత్త సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి. వెళ్ళేటప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం, వీళ్ళందరినీ వెళ్ళిపోతున్నాం, ఎలా బతకగలమా, ఉండగలమా అని చాలా బాధతో వెళ్ళిపోతారు. కానీ అక్కడ మళ్ళీ కొత్త సంబంధాలు ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్ళతో హాయిగా జీవిస్తూనే ఉంటారు. ఇలా వారికి ఒక జీవిత సత్యం తెలుస్తుంది. అన్నీ కూడా బాధలు కానీ, కష్టాలు కానీ, సుఖాలు కానీ తాత్కాలికంగా ఉంటాయి, అవి శాశ్వతంగా ఉండవు. మానవుడి జీవితం మార్పు జరుగుతూ ఉంటుంది. ఆ మార్పును అంగీకరించినప్పుడు దాంట్లో కూడా ఆనందం ఉంటుంది. ప్రతి దాంట్లో ఆనందం ఉంటుంది. ఏది శాశ్వతం కాదు కనుక అన్ని చోట్ల ఆనందం ఉంటుంది, అందరితో ఆనందం ఉంటుంది. కానీ అలవాటు అనేది మనని బాధకు గురి చేస్తుంది. అంతేగాని కొత్త ఏమీ బాధాకరం కాదు, పాత ఏమీ ఆనందం కాదు అనే కొన్ని జీవిత సత్యాలని కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకు నేర్పిస్తూ ఉంటుంది. అక్కడి నుండి బదిలీ అయి మకాం మారింది. అతనికి కళ్యాణ్కు బదిలీ అయి నానా చందోర్కర్ను కలుసుకోవడం సంభవించింది. సాయినాథుని కీర్తిని విని వారిని దర్శించుకోవాలని బుద్ధి పుట్టింది. అతని అదృష్టం పండింది. ఎప్పుడైతే నానాసాహెబ్ చందోర్కర్ని కలుసుకున్నాడో అతను అదృష్టం పండింది. అంటే అతను కళ్యాణ్కి బదిలీ కావడానికి కారణమే నానాసాహెబ్ చందోర్కర్ని కలుసుకోవడం, వారి ద్వారా షిరిడి వెళ్ళి బాబా దర్శన భాగ్యాన్ని పొందడం. ఇదంతా కూడా అతని అదృష్టాన్ని బట్టి ఉంటుంది, సద్గురు సాయినాథుని సంకల్పాన్ని బట్టి ఉంటుంది. ఆ మర్నాడే శుభ సమయం వచ్చింది. నానా చందోర్కర్ షిరిడి యాత్ర ప్రయాణానికి సిద్ధమై, నా వెంట నువ్వు కూడా యాత్రకు రా, ఉభయలం వెళ్ళి బాబా దర్శనం చేసుకొని వారికి ప్రణమిల్లి అక్కడ 1-2 రోజులని తిరిగి కళ్యాణ్కి వచ్చేద్దామని చెప్పాడు. నానాకున్న ఒక పెద్ద మంచి అలవాటు ఏంటంటే, ఏ కొత్త వ్యక్తి కనపడ్డా అతను కూర్చోబెట్టి బాబా గారి గొప్పతనాన్ని చెప్పడం, వారి లీలలు చెప్పడం, అతనికి బాబా మీద శ్రద్ధ కలిగేలా చేయడం, అతను షిరిడికి పంపించడం, అది ఒక జీవిత ధ్యేయంగా పెట్టుకున్నాడు. అది గురు సేవగా పెట్టుకున్నాడు. అందుకనే నానాసాహెబ్ చందోర్కరు, దాసగణ మహారాజులు వీరిద్దరే బాబా గారి గురించి విస్తృతంగా ప్రచారం చేసిన మహానుభావులు అని చెప్పి చరిత్ర మనకు చెప్తూ ఉంది. దానికి బాబా గారు వారిని ఎన్నుకున్నారు. కనుక ఈ యొక్క ఠాకూర్ గారికి కూడా నానాసాహెబ్ చందోర్కరు కనిపించిన వెంటనే బాబా లీలలు వివరించాడు, చెప్పాడు, బాబా దర్శన కాంక్షను కలిగించాడు. అంతేకాదు, మరుసటి రోజే షిరిడి వెళ్తున్నాను నేను, నువ్వు నాతో పాటు కూడా వచ్చేసి బాబా దర్శనం చేసుకొని బాబాకి నమస్కారం పెట్టుకుని బాబా అనుగ్రహాన్ని పొంది వద్దు కానీ అని ఆయన ఉత్సాహపరిచాడు. కానీ ఆ రోజు ఠానా పట్టణంలో సివిల్ కోర్టులో ఒక కేసుకు అతడు హాజరు కావలసి ఉండి చందోర్కర్ వెంట వెళ్ళలేకపోయాడు. కొంతమందికి ఉద్యోగమే చాలా దైవంగా భావిస్తారు, ఉద్యోగ నిర్వహణకు చాలా శ్రద్ధ కనపరుస్తారు. అది కూడా నిజంగా అంగీకరించవలసిందే. నిజానికి అది కూడా భగవద్ అనుగ్రహ పాత్రమైనటువంటిదే. పనే దైవంగా భావించడం కూడా చాలా గొప్ప లక్షణం. భగవంతుడు కూడా వారిని ఆశీర్వదిస్తాడు. కొంతమందికి భక్తి మార్గం ఇష్టమవుతుంది, వారి యొక్క మనసును బట్టి. వారు కర్మలు కార్యక్రమాలు పెద్దగా చేయలేరు, వారి శ్రద్ధ అక్కడ ఉంది కాబట్టి దీని మీద శ్రద్ధ చూపించలేరు. కొంతమంది శ్రద్ధ పని మీద ఉంటుంది, వారు శ్రద్ధను భగవంతుని మీద చూపించలేరు. కానీ పని భక్తి రెండూ సమానమే. నువ్వు భక్తిలో ఉండి భగవంతుని సేవలో శ్రద్ధ ఎక్కువ చూపిస్తే నీకు ఏ ఇబ్బంది రాకుండా ఆయన చూసుకుంటాడు. నువ్వు పని మీద శ్రద్ధ చూపిస్తే ఆటోమేటిక్గా ఏ ఇబ్బంది రాదు. పని జాగ్రత్తగా శ్రద్ధగా చేసే వాళ్ళకి ఇబ్బందులు ఏమొస్తాయి, పై అధికారుల నుంచి ఇబ్బందులు ఏమొస్తాయి. అలాగే కుటుంబంలో అన్నిట్లలో బాధ్యత సక్రమంగా శ్రద్ధగా నిర్వర్తిస్తుంటారు, అంతా విజయమే. ఏదైనా పరమాత్ముడిదే. నీకు ఆ విధంగా పని చేయగలిగే శ్రద్ధ సామర్థ్యం ఇచ్చింది కూడా పరమాత్మే, అక్కడ కూడా పరమాత్మే ఉన్నాడు. కాబట్టి కాకపోతే నీకు ఆయన మీద ధ్యాస పెద్దగా లేకపోవచ్చు, కానీ ఆయన ఇచ్చిన సామర్థ్యం వల్ల నీ యొక్క కుటుంబ వ్యవహారాలు, సామాజిక వ్యవహారాలు, ఉద్యోగ వ్యవహారాలని సక్రమంగా శ్రద్ధగా చేస్తున్నావు. ఆ శ్రద్ధ దాని మీద ఆ సామర్థ్యం అవన్నీ ఆయనే ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ నీకు ఇబ్బంది ఏం లేదు. అక్కడ భగవంతుని నమ్ముకొని పనులు కొద్దిగా వదిలేసి జీవిస్తుంటారు కొంతమంది, భగవంతుని పాదాలు పట్టుకొని. వారికి ఇబ్బంది లేదు, ఆ పనులు ఆయన చూసుకుంటాడు, ఏ ఇబ్బందులు రాకుండా. రెండిట్లో మూల సూత్రధారి పరమాత్మే ఉన్నాడు కాబట్టి ఏ ఇబ్బంది లేదు. ఏదో ఒకటి, రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. భగవద్భక్తి అయినా ఉండాలి, లేదా కర్మనే యోగంగా భావించుకొని పనే దైవంగా భావించుకొని పనిచేసే గొప్ప లక్షణమైనా ఉండాలి. ఇతనికి ఆ లక్షణం ఉంది అనుకుందాం.
కేసు విషయం సమర్థులైన సాయిబాబా చూసుకుంటారు. వారి దర్శనం చేసుకోవాలని నీ కోరిక తీరుతుంది అని నానా బలవంతం పెట్టాడు. ఆయన భక్తుడు, అనేక సందర్భాలు అటువంటి అనుభవాలను పొందాడు. అనేక సందర్భాల్లో పని వదిలేసేసి, బాధ్యత వదిలేసి బాబా దగ్గరికి వస్తే ఆ పనికి ఆ బాధ్యతకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బాబా ఏర్పాట్లు చేశాడు. నానా ఎంతో ఆందోళన పడేవాడు. అయ్యో వెళ్ళాలి, పని ఉంది, బాబా ఉండమంటున్నాడు, కానీ అక్కడ పని ఏమైపోతుందో, పై అధికారులు ఏమంటారు. ఏమీ కాదు, ఏమీ కాలేదు. అతనికి అటువంటి అనుభవాలు ఉన్నాయి కనుకనే ఉన్నాడు, ఆ పని బాబా చూసుకుంటాడయ్యా, నువ్వెందుకు కంగారు పడుతున్నావు రా అని. అలా అనడానికి నానాకు అనుభవాలు ఉన్నాయి, కానీ ఠాకూర్కి అనుభవం లేదు. కాబట్టి ఠాకూర్కి భయం, ఏం జరుగుతుందో, అక్కడ కేసు వాయిదా పడుతుంది, ఆ డేటు పోతుంది, మళ్ళీ అనవసరంగా ఇబ్బంది తిరగాలి అని ఆయన టెన్షన్ ఆయనకు ఉంది. అనుభవం ఉన్నటువంటి నానాసాహెబ్ చందోర్కర్ ఏం పర్లేదు బాబా చూసుకుంటాడు అంటాడు. ఎవరి అనుభవాలు వారివి, వారి అనుభవాల ప్రకారం వారు చేశారు. కానీ అతనికి అది నచ్చొద్దు, కేసు తారీఖు తప్పిపోతుందని అతని భయం. నొసట వ్రాసింది తప్పుతుందా? నానా చందోర్కర్ అతనికి పూర్వపు అనుభవాలను తెలియచేసి సాయి దర్శనకాంక్ష మనసులో ఉంటే విఘ్నాలు పక్కకు తొలగిపోతాయని చెప్పాడు. నిజంగా బాబా మార్గంలో అదొక గొప్ప లక్షణం. బాబా మీద శ్రద్ధాభక్తులు చూపించి ఎంతోమంది షిరిడీకి నెలకోసారి పరిగెత్తే వాళ్ళు ఉన్నారు, వారానికి ఒకసారి పరిగెత్తే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉన్నారు, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళు ఉన్నారు. వారికి అనేకమైన బాధలు, ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి, అయినా కానీ బాబా దగ్గరికి పరిగెడుతూనే ఉంటారు. కొంతమందికి ఏ ఇబ్బంది రాకుండా బాబాగారు చూసుకుంటుంటారు, కానీ కొంతమందికి చాలా సంసారంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అలా రావడానికి కారణాలు వారి యొక్క కర్మలు, వారి యొక్క శ్రద్ధాభక్తుల్లో కానీ, లేదా వారి యొక్క జీవన విధానంలో కానీ, కుటుంబ సభ్యులతో వాళ్ళు ప్రవర్తించే విధానంలో కానీ ఏదో లోటు ఉండడం వల్ల వారికి ఆ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కనుక బాబా తన మీద శ్రద్ధాభక్తులతో కుటుంబాన్ని కానీ ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తే వారికి ఒక మెసేజ్ ఇస్తూ ఉంటాడు. అంటే కుటుంబ వ్యక్తులతో లేదా ఉద్యోగ నిర్వహణలో నీ యొక్క పద్ధతులు కొద్దిగా మార్చుకో. ఆ పద్ధతులు ఏంటంటే అహానికి సంబంధించినవి. షిరిడీకి వెళ్ళు, ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళు, కుటుంబాన్ని వదిలిపెట్టి వెళ్ళు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు నిన్ను ఏదైనా తప్పు పెట్టితే, దూషిస్తే, ఎగతాళి చేస్తే సహనంతో భరించు, తల వంచుకో, పడు, నీకు ఇబ్బంది రాదు. కానీ ఎదురు తిరుగుతాం, వాటికి 1-10 మాటలు చెప్తాం, వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తాం, వాళ్ళ తప్పులు ఎత్తుకుతాం. ఇది రాంగు. అక్కడే మనం దెబ్బతినిపోయి మన గొడవలు ఎక్కువైపోయి కుటుంబంలో పనికి రాకుండా పోతాం. భక్తులమైన బాబా మీద అనంతమైన ప్రేమ ఉన్నా మనం కుటుంబ సభ్యులకు పనికి రాకుండా పోతాం, సమాజంలో పనికి రాకుండా పోతాం, ఆఫీసులో పనికి రాకుండా పోతాం. కారణం అహం అహం అహం. భక్తుడికి ఆ లక్షణం పనికిరాదు. అందుకని బాబా ఆ విషయాల్లో నీకు సహాయం చేయడు. నీకు అనిపిస్తుంది నేను షిరిడీకి వెళ్తూ ఉన్నాను, బాబా కోసం ఎంతో తప్పిస్తున్నాను, బాబా సేవా కార్యక్రమంలో పనుకుంటున్నాను, నా కుటుంబంలో లేకపోతే పలానా చోట నాకు ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి, ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు. నీలో ఉన్న అహమే ఆ సమస్యలు సృష్టించింది. కాబట్టి బాబాగారు కలగజేసుకోకుండా ఆ అహాన్ని తగ్గించుకోరా, అహాన్ని నిర్మూలించుకోరా అని చెబుతూ ఉన్నాడన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. అది గ్రహించకపోతే నువ్వేమీ సాధించలేవు. జీవితాంతం నువ్వు అలాగే ఉంటావు. బాబా మీద భక్తి అలాగే ఉంటుంది, నీ సమస్యలు అలాగే ఉంటాయి. సాయి దర్శనకాంక్ష మనసులో ఉంటే విఘ్నాలు పక్కకు తొలగిపోతాయని చెప్పాడు. కానీ అతనికి విశ్వాసం కలగలేదు. ఆయనకి ఇంకా అనుభవం రాలేదు కాబట్టి విశ్వాసం కలిగే ప్రసక్తే లేదు. చాలామందికి ఇలా జరుగుతుంటుంది. జరగనివ్వండి, పర్వాలేదు. మా పిల్లలు బాబా మార్గంలోకి రాలేదండి, మా ఆయన రాలేదండి, ఇలా రకరకాలుగా వింటాం. సంస్కారాలు బలహీనంగా ఉన్నప్పుడు, బాబాతో అనుబంధం లేనప్పుడు అలాగే ఉంటుంది. అలాగని వారిని బాధ పెట్టవాకండి. అలాగని వారిని సూటిపోటి మాటలతో మీకు భక్తి లేదు బాబా అంటే అది లేదు ఇది లేదని వాళ్ళ మనసు విరిచేలాగా, కోపం వచ్చేలా ప్రవర్తించకండి. ఇంకా బాబా మీద వ్యతిరేకత వస్తుంది, నీ మీద ఇంకా వ్యతిరేకత వస్తుంది. కాబట్టి అవన్నీ అక్కర్లేదు. చెప్పాల్సి నెమ్మదిగా చెప్పండి, ప్రేమగా చెప్పండి, ఎప్పుడు చెప్తూనే ఉండండి, చివరి వరకు చెప్తూనే ఉండండి. ఫలితం తప్పకుండా వస్తుంది. స్వామి వివేకానంద చెప్పిన వాక్యం గుర్తు చేసుకోవాలి. ఎదుటివాడు ఎంత చెడ్డవాడైనా సరే నువ్వు చాలా మంచివాడివి, కానీ ఇదొక్కటి నేర్చుకుంటే ఇంకా మంచివాడివి అవుతావు. ఇలా చెప్పాలంట. ఎంత కష్టం ఇలా చెప్పడం, చాలా కష్టం. కొంతమందికి చాలా సులభం. సహజంగా పూర్వజన సంస్కారంగా శాంత మనస్కులు ఉంటారు, ప్రేమస్వరూపులు ఉంటారు, వారు ఇలాగే చెప్తారు. మన సంస్కారాలు ఏ దశలో ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది గుర్తించి వాటిని మార్చుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేసినప్పుడే మార్పులు సంభవిస్తాయి, ఫలితాలు వస్తాయి. కానీ అతనికి విశ్వాసం కలగలేదు. అతని స్వభావానికి నానా ఏం చేయగలడు? కేసు విషయం ముందు తేల్చుకొని ఆ బాధను వదిలించుకోవాలని అతడు ఠానాకి వెళ్ళాడు. చందోర్కర్ షిరిడీకి బయలుదేరి బాబా దర్శనం చేసుకుని వెనక్కి తిరిగి వచ్చేసాడు.
ఇక్కడ ఠానాలో జరిగిన వింత. ఇతడు ఠానాకి వెళ్ళాడు. ఆ బాధ ఎక్కువగా ఉంది, ఆ టెన్షన్ ఎక్కువగా ఉంది. ముందు ఆ కేసు సంగతి తెలుసుకోవాలి. వెళ్ళాడు. ఆయన సంస్కారం ప్రకారంగా, ఆయన అనుభవాల ప్రకారంగా నానాసాహెబ్ చంద్ర గారు షిరిడీకి వెళ్ళారు. బాబా దర్శనం చేసుకున్నాడు. బాబా అనుగ్రహం పొందాడు. ఆనందభరితంగా తిరిగి కళ్యాణ్కి వచ్చేసాడు. ఇతను ఠానాకి వెళ్ళాడు. ఆ కేసుకు కోర్టుకు అటెండ్ అయ్యాడు. ఏం జరిగిందో రేపు చూద్దాం. ఓం శ్రీ సాయిరామ్.